ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. వేదిక పైన కొట్టుకున్న మంత్రి ఎమ్మెల్యే కోపోలో ముఖ్యమంత్రి. ఆ విషయాలను తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల అటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వ్రతం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఒకే వేదికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. వేదికపై ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు వాదనకు చర్చనీయాంశంగా మారింది. శ్రీశైలం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి ఎమ్మెల్యే వేదికపై అభివృద్ధి పనుల గురించి మాట్లాడే సమయంలో ఒకరికొకరు పొంతన లేకుండా ఒకరిపై ఒకరు మాట్లాడారు. సత్రాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 10 నుంచి 20 లక్షల డిపాజిట్ ట్రస్ట్ బోర్డు పెట్టాగా ఆ ట్రస్ట్ బోర్డులో తీర్మానించిన అంశాలు మంత్రి కొట్టు సత్యనారాయణ కొట్టివేశారు. సత్రాలకు 50 లక్షల డిపాజిట్ పెడితేనే బాగుంటుందని మాట్లాడారు. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి స్పందిస్తూ, 50 లక్షల సత్రాలకు వారు కట్టలేరని, దీనిపైన మీ నిర్ణయం మార్చుకోవాలంటూ మంత్రి కొట్టు సత్యనారాయణకు సూచించారు. మంత్రి మాట్లాడే సమయంలో ట్రస్ట్ బోర్డు మెంబర్ విరూపాక్షయ్య కలగజేసుకోగా, ఇదేమీ వివాదం కాదని చర్చించుకుందామని మంత్రి సూచించారు. దేవస్థానం వారు కట్టే కాటేజీ 10 లక్షలు డొనేషన్ పెట్టినప్పుడు ప్రైవేటు సత్రాల వారు 5 లక్షలు డొనేషన్ పెట్టుకుంటారు. ఆ మాత్రం కట్టకపోతే దేవస్థానం ఎటువంటి కన్స్ట్రక్షన్ జరగవని మంత్రి కొట్టు సత్యనారాయణ ఎమ్మెల్యేతో శిల్పతో అన్నారు. ఇక మీరు స్థానిక ఎమ్మెల్యే కాబట్టి మీ మాటకు గౌరవం ఇస్తాం, కానీ ఎవరైనా డబ్బు కట్టాల్సిందే. దేవస్థానం అభివృద్ధి పనుల్లో సీఎం దృష్టి పెట్టారు. ఇటువంటి ఏమన్నా మాట్లాడాలంటే సీఎం జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్ళి మాట్లాడుకుందామని మంత్రి అన్నారు. తెలంగాణలో ఇప్పటికే ఎన్నికలు ముగిశాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సభాపర్వం కొనసాగుతుంది. దాదాపు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుందండి. ఈ టైంలో